ఎవరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తర్వాత జేఈఓను అడిషనల్ వీళ్ళది. కాబట్టి ఈ లెక్కలు తీయడం ప్రారంభించారు వీళ్ళు. కాకపోతే ఒకటి, పవన్ కళ్యాణ్ అడిగిన మాట కరెక్ట్, ఏది క్షమాపణ చెప్పమని అడగటం, వాళ్ళు బాధ్యత వహించాలని. బాధ్యత వహించాలి అంటే యాజ్ ఫర్ నామ్స్ అయితే బాధ్యత అంటే చంద్రబాబు గారు చెప్పినట్టు బదిలీ చేయాలి, లేదంటే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. రాజీనామా అంటే చైర్మన్ చేయాల్సి ఉంటది. కానీ ఇక్కడ చైర్మన్ రాజీనామా అన్నటువంటి పాయింట్ పవన్ కూడా అడగట్లా, క్షమాపణ చెప్పమంటున్నాడు. కాబట్టి అంటే ఈయన చెప్పారు కదా డిప్యూటీ సీఎం హోదాలో, ఆయన అదే మాట అంటున్నాడు ప్రభుత్వం తరపున. నేనే చెప్పినప్పుడు వాళ్ళకి ఏంటంటున్నాడు ఆయన. కానీ ఇంతవరకు ఎవరు ఎలా చెప్పలేదేమో అండి. ముందు వచ్చి బాధే తప్పు జరిగింది, బాధ్యతగా క్షమాపణ అనేది పవన్ కళ్యాణ్ గారేమో నాకు ఫస్ట్ టైం. ఖచ్చితంగా నో డౌట్. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటివి చూసుండవు. కానీ చైర్మన్ కి కొత్త చైర్మన్ అని చెప్పి లైట్ తీసుకోవాలా సార్? చైర్మన్ నిర్ణయాలు ఆయన మీద కూడా ఒక మచ్చ పడుతుంది దీని ద్వారా, ఈ ఘటన ద్వారా. బేసిక్ గా ఒకటి, ఇప్పుడైతే ఫెయిల్యూర్ అనేటటువంటిది అందరి మీద పడింది ఆటోమేటిక్ గా. రెండవది కోఆర్డినేషన్ లేకపోవడం వలన అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ బాగా నడుస్తుంది. మెయిన్ అదే బాగా నడుస్తుంది అది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఇమీడియట్ గా స్పందించి వచ్చారు అని అనుకోవాలి. స్విమ్స్ కి రావడం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆయన